అమీన్ ఏం చేస్తున్నావురా? కనబాట్లా ఇంగ్లీష్ లో ఎక్సర్సైజ్, తెలుగులో కసరత్తు. రెండు కలిపే చేస్తున్నావా? కండలు పెంచాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదమ్మా. మరి నీకేంటి కడుపు పెరుగుతుంది? ఆ నీళ్ళేంటి? నీళ్లు కాదు చెమట. ఓహో మేము ఇంకేదో అనుకున్నాంలే. రేయ్ ఏంట్రా అది? ఎక్సర్సైజ్ లో ఆ ఊపిడి ఆపి స్కిప్పింగ్ అయ్యి. చలాకీ రాణి కిలాడి రాజా చిత్రంలో నటించుటకు నూతన హీరోయిన్లు కావాలను. కిలాడి రాజాగా మనం సెలెక్ట్ అయిపోయినట్టే. మరి నా గ్లామర్ కి తగ్గట్టు చలాకీ రాణిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఏటో. ఇదేంటిది ఎలా కదిలింది? నా మొగుడు నాకు సొంతం, దేని మొగుడు దేనికి కాకపోతే ఇంకెవరు సొంతం? ఇతడిది మళ్ళీ కదిలింది. అమ్మా రే, ఇది నీ ఎఫెక్ట్ అని నాకు అర్థమైపోయింది. వస్తున్నానండి, అలా ఉండరా, వస్తున్నాను. ఒరే బండాడా వస్తున్నానంటరా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఒరే అమీను, ఏంటంకుల్? అంకులా పెంకులా? రే ముందా దూకుడు ఆపరా. రే నీ గంతులకు నా ఇంటి పైకప్పే కాదు, కింద పునాదులు కూడా కదిలిపోయేటట్టున్నాయి. ఆపేయ్. రే ఆ గంతులేట్రా? కాదు ఆ గంతులేటి? ఇంటి పై నుంచి రోడ్ వెళ్తున్న ఎఫెక్ట్ ఇచ్చావు కదరా. ఇట్ ఈస్ టూ మచ్ అంకుల్. నేనంటుంది అదే, టూ మచ్చే. రే ఏవో లిటిల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు కదరా. ఈ బొమ్మ ఏంట్రా? ఇదెవరిరా? జెన్నిఫర్. వ్యాండమ్, ఆర్నాల్డ్, టాలెన్, కొండవలస. ఎవడా? నేనే. మాలాంటి ఫోటోలు ఎవడైనా అక్కడ పెట్టుకుంటాడు కానీ ఇలాంటి చీప్ ఫోటోలు ఎవడైనా పెట్టుకుంటాడు రా. ఇన్స్పిరేషన్ అంకుల్. ఏంటది? ఇన్స్పిరేషన్. దక్కన్నావు కాదు. 2006, 2007, 2607. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. గుడ్ మార్నింగ్ ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యానా? ఏంటి డ్రెస్ చేసుకున్న తర్వాత కూడా ఓల్డ్ మ్యాన్ లెక్క కనపడుతుంది? అది సరే కాని బండి, ఇప్పుడు జాగింగ్ చేయడానికి నీకు కూడా నా బిల్డింగ్ దొరికింది ఏంటి? మీరుంది కదా, అక్కడ చేసుకోవచ్చు కదా. వచ్చు కానీ కోన్. అదే ఎందుకు పోవు అని అడుగుతున్నా. ఆ బిల్డింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో. అక్కడ చెత్త చెదారం పొల్యూషన్. ఇక్కడ అనుకో ఫ్రెష్ ఎయిర్, కొంచెం యూత్ఫుల్ గా కూడా ఫీల్ అవ్వచ్చు. నీ ఫీలింగ్ బాగానే ఉంది, కానీ నీ మీద నా ఫీలింగ్ చాలా బ్యాడ్ గా ఉంది. చూడు, నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఈ కుర్రాళ్ళతో నీకేదైనా ఫ్రెండ్షిప్ ఉందనుకో, ఇక్కడికి వచ్చి కలుసుకొని వెళ్ళు. అంతేగాని ఎర్లీ మార్నింగ్ జంపింగ్ జాగింగ్ అంటూ కోతులో కుప్పు గంతులు వేస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు, తెలుసా? మాకు పెళ్ళ కలిసి వస్తే మేము 4 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్ వేసుకుంటాం. ఆస్తి సంగతి తర్వాత, ముందు పెళ్ళాన్ని సంపాదించుకోవే బెండి. మీరు అంకుల్. బెండి గారు, మాకు ఎప్పటి నుంచో డౌట్. అనుమానం ఉంటే దాచుకోవచ్చు, కానీ డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి. వాట్ ఇస్ యువర్ డౌట్? మీ అసలు పేరు ఏంటండి? అందరూ బేండి బేండి అని పిలుస్తుంటే మేము అదే ఫాలో అయిపోతున్నాం. ఆగండి, మీ డౌట్ నేను తీరుస్తాను. వీడు అసలు పేరు బెండకాయల అప్పారావు. పెళ్ళం పిల్ల పీచు లేక ముదున్న బెండకాయలా తయారయ్యాడు కనుక ఇదిగో బెండి అని పిలవడం మొదలైంది. అప్పటి నుంచి అదే పేరు ఫిక్స్ అయిపోయింది. సర్లేండి, నేనేదో ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చి మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ కలుస్తా. ఈ బక్క అనకొండగాడు లేని టైం చూసా. వీడు తొమ్మిది మీ తండ్రిడే. నేను వస్తాను రా అబ్బాయిలు. రే నువ్వు లిటిల్ ఎక్సర్సైజ్ అవి చెయ్యి. ఇది చెప్పండి రా బాబు. చెప్తాం. బావా ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి? నువ్వు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావుగా, అక్కడికి వెళ్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఏముందిలే బావా, రేపైనా జాయిన్ అవ్వచ్చు. ఇవాటికి డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో నేనున్న సినిమాకి వెళ్తాం బావా. సినిమాకా? నీతోనా? అంత లేదు. ఏ నేను నన్ను బాగుందట. నువ్వున్నావు కాబట్టి రావట్లేదు. ప్లీజ్ బావా, నాగార్జున సినిమా బావా. నాగార్జున అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, అబ్బా ఎంత బాగుంటాడో. ఏంటి బావా ఇక్కడ ఆపావ్? సినిమా థియేటర్కి వచ్చేసావా? ఇక్కడే నిలబడు, నాగార్జున వచ్చి కార్లో థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నిజంగా నాగార్జున వస్తాడా? ఇక్కడ కారు ఆపుతాడా? ఓ సైకిల్ చైన్ పట్టుకుని నిలబడు, ఆపుతాడు. బావా నీకు నాగార్జున అంటే ఇష్టం లేదా? ఇందాక వరకు ఇష్టమే, ఇప్పుడే కాలిపోతుంది. కాలిపోతుందా? ఎక్కడా? సారీ బావా, ఇంకెప్పుడు నాగార్జున గురించి పైకి చెప్పను. సర్లే కూర్చో. క్లాస్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తావుగా బావా? నాకు వేరే పనేం లేదా? నాకు తెలిసిన ఆటో వాడు ఒకడు ఉండాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఇన్స్టిట్యూట్కి వచ్చానులే గానీ 1 గంట తర్వాత ఇవి మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అలాగే సార్. జాగ్రత్త. నాకేం భయం బావా, ఊరు నుంచే ఒక్కదాని సిటీకి వచ్చాను. ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళలేనా? నేను జాగ్రత్త చెప్పింది నీకు కాదు, అతనికి. పద.
గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. అమ్మా కాఫీ. ఎరా కంబైన్డ్ గా ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతున్నాం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ పెంట్ హౌస్ మీద చేరారు. ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే క్రికెట్ మ్యాచ్లు షికార్లు సెకండ్ షో సినిమాలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? సెకండ్ షో సినిమాలా? లేదు నాన్న, అప్పుడెప్పుడు అన్నమయ్య చూశాను, మన ఇంతవరకు చూడలేదు. అబద్ధం. ఏంటమ్మా అబద్ధం అంటున్నావు? అవునరా, అబద్ధమే. సింహాద్రి, ఠాగూరు, లక్ష్మీ నరసింహ, మల్లేశ్వరి ఇలా వారానికి 2 సినిమా కథలైనా నాకు వినిపిస్తుంటావు. అన్నమయ్య తర్వాత సినిమా చూడలేదనడం అబద్ధం కాదు. అమ్మా నాన్న అడిగిన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నావా అని. అవన్నీ మ్యాటీ ఫస్ట్ షోలో చూసినవి. నాన్న స్నానం చేసి వస్తాను. అమ్మా నువ్వు పెట్టుకుని కనకాంబరాలు కదా, మల్లెపూల వాసన వస్తుందేంటి? ఏమోరా, నాకేం తెలుసు. అమ్మా నీ చేతికుంది బంగారు గాజులు కదా, మట్టి గజు సౌండ్ వస్తుందేంటి? ఏమైందిరా నీకు ఇవాళ పొద్దున్నే? ఏరా అలా నిలబడిపోయావు, గుర్తుపట్టలేదా? శ్రీదేవిరా, నీ మరదలు. మరదలేంటి? వాడి కాబోయే పెళ్ళామని కూడా చెప్పు. 5-6 ఏళ్ళేనుగా చూసి చాలా మారిపోయింది, గుర్తుపట్టనే లేదు. ఏమే, నువ్వైనా బావను గుర్తుపట్టావా లేదా? బ్రహ్మాండంగా గుర్తుపట్టాను. ఎలాగే? కోతి పిల్లని పుట్టినప్పుడైనా 5 ఏళ్ల తర్వాతైనా 10 ఏళ్ల తర్వాతైనా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయినా ఈ కొండమొచ్చి ఇప్పుడు దిగింది. కంప్యూటర్ కోర్స్ చేద్దామని వచ్చిందిరా. స్నానం చేసి రెడీ అయ్యి శ్రీదేవిని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసిరా. బావా ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికేంటి, నువ్వు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావుగా, అక్కడికి వెళ్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఉందిలే బావా, రేపైనా జాయిన్ అవ్వచ్చు. ఇవాటికి డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో నేనున్న సినిమాకి వెళ్తాం బావా. సినిమాకా? నీతోనా? అంత లేదు. ఏ, నేను నన్ను బాగుందట. నువ్వున్నావు కాబట్టి రావట్లేదు. ప్లీజ్ బావా, నాగార్జున సినిమా బావా. నాగార్జున అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, అబ్బా ఎంత బాగుంటాడో. ఏంటి బావా ఇక్కడ ఆపావ్? సినిమా థియేటర్కి వచ్చేసావా? ఇక్కడే నిలబడు, నాగార్జున వచ్చి కార్లో థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నిజంగా నాగార్జున వస్తాడా? ఇక్కడ కారు ఆపుతాడా? ఓ సైకిల్ చైన్ పట్టుకుని నిలబడు, ఆపుతాడు. బావా నీకు నాగార్జున అంటే ఇష్టం లేదా? ఇందాక వరకు ఇష్టమే, ఇప్పుడే కాలిపోతుంది. కాలిపోతుందా? ఎక్కడా? సారీ బావా, ఇంకెప్పుడు నాగార్జున గురించి పైకి చెప్పను. సర్లే కూర్చో. క్లాస్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తావుగా బావా? నాకు వేరే పనేం లేదా? నాకు తెలిసిన ఆటో వాడు ఒకడు ఉండాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఇన్స్టిట్యూట్కి వచ్చానులే గానీ 1 గంట తర్వాత ఇవి మన ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అలాగే సార్. జాగ్రత్త. నాకేం భయం బావా, ఊరు నుంచే ఒక్కదాని సిటీకి వచ్చాను. ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళలేనా? నేను జాగ్రత్త చెప్పింది నీకు కాదు, అతనికి. పద. హాయ్ రా. హాయ్ హాయ్. ఏంట్రా లేటు? ఊరు నుంచి మా మరదలు వచ్చిందిరా, తనని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి వస్తున్నా. ఏం తాగుతారా? హార్లిక్స్, కాఫీ, జ్యూస్, బూస్ట్? నీకు అంత లేదులే, ఓ టీ చెప్పు. ఓ టీ బాబు. సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? ఎన్టీఆర్ సాంబా. టైం లేదు, పదండి.
పదండి ఎక్కడికి సార్? బైక్ ఇంటి దగ్గర పెట్టేసి మీతో పాటు వచ్చేస్తాను. అలాగే. ఇప్పుడే ఫోన్ రింగ్ కావాలా? మళ్ళీ ఏంట్రా? హలో నానా మందులైపోయా పంపించాలా? ఇప్పుడే పంపిస్తాను. ఏంట్రా మా ఏమైంది? నాన్న పండుందని ఫోన్ చేశాడు. మీరు వెళ్ళండి, నేను డైరెక్ట్ థియేటర్కి వచ్చేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అందరు వెళ్ళిపోతున్నారా? ఎక్కడ రాయుడు? అరగంటలో వస్తాడన్నారు, ఇంకా రాలేదు. సినిమా స్టార్ట్ అయిపోయింది. అసలు ప్రోగ్రామ్ పెట్టింది వాడు. ఏం చేస్తున్నారా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మా బీచ్ లో ఉన్నావురా? అది కదరా, మెడిసిన్స్ పంపిద్దాన్ని బస్ స్టాండ్కి వస్తే మిస్ అయింది. ఇక్కడ అదే జరిగేలాగుందిరా, త్వరగా వచ్చాయి. అర్థం చేసుకుంటారా, అసలే టెన్షన్ లో ఉన్నాను. పైగా బస్సు మిస్ అయిపోయింది. మీరు వెళ్ళండి. అబ్బా మిస్ అయితే వచ్చేసేరా. రేయ్, ఫాదర్ హెల్త్ కన్నా సినిమా ముఖ్యరా? మా ఊరతను కనిపించాడు. ప్రాబ్లం ఏంటంటే దిల్షు నగర్ లో పనుందట, తోడరమ్మంటున్నాడు. నేను పని చేసిన థియేటర్కి వచ్చేస్తే మీరు వెళ్ళండి. సరే ఓకేరా మామ. అరే వాడికి ఏదో అర్జెంట్ పని ఉందంట, మనం వెళ్దాం పదండి. సరే పదా. సినిమా మాత్రం సూపర్ గా ఉంది, కానీ ఆ రాజేష్ గారి అనవసరంగా మిస్ అయ్యాడు. నేనైతే జనీలే గురించి వెళ్ళాను మామ. అమ్మ దొంగ విధవా, మనల్ని ఎంత వీపీల్ని చేశాడ్రా. ఊరే ఈ పొట్టుడు వదిలేటట్లేడు. అసలు వీళ్ళు కాదు, 100-200 సెల్ ఫోన్ ఆఫర్లు పెట్టాడే ఆ కంపెనీ వాడు. బా ననాలి. యారా అమీను ఎక్కడున్నారు? కోనార్క్ థియేటర్ ముందే ఉన్నాం. మేము టికెట్ లేకుండానే ఫ్రీ షో చూస్తున్నాం కదా. లుంగి జారిపోతుంది, చూసుకోరా బిలాల్. రారా రా, నీ సంగతి ఏందో చూద్దాం. తీరా, తలుపు. ఏయ్. ఎరా, ఎలా ఉంది సినిమా? ఒక్క టికెట్ కి 2 షోలు. మార్నింగ్ షో బాగుందిరా, మ్యాట్ని ఇంకా బాగుంది. ఇప్పుడేం చూసారా? ఫస్ట్ షో, సెకండ్ షో సూపర్ బొమ్మ. రండి. అరే వీడి మొఖాన్ని చూడగొట్టండిరా. ఏమే కాస్త ఛానల్ మార్చచ్చుగా, వార్తలు చూస్తాను. ఉండండి, కుసుమ ఎన్ని కష్టాలు పడుతుందో, ఎలా బయటపడుతుందో ఏమో. ఓ సిటీ, ఆ దిక్కుమాలిన డైలీ సీరియల్లో ఉన్న ప్రతి వాడి కష్టాలు పట్టించుకుంటావు. కాస్త అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కష్టాలు కూడా పట్టించుకోవే. అమ్మా నీ కుసుమ 50 ఎపిసోడ్ ఏం చెప్పిందో 150 ఎపిసోడ్ అదే చెప్తోంది. చూసి చూసి సుర్రు సుమ్మ అయిపోతుంది. బాగా చెప్పేవరా. బావా, నీకోసమే చూస్తున్నాను బావా. ఎందుకు? నేను ఒక ఛానల్లో సీరియల్ చూస్తుంటే ఒక అతను అచ్చు నీలాగే ఉన్నాడు బావా. నిజమా? నిజం బావా. మాకు చెప్పకుండా ఏమైనా యాక్ట్ చేసావా? యాక్టింగ్ మనకు అది సీన్ లేదు. మరి అతను నీకు జిరాక్స్ కాపీలో ఉన్నాడు. అలాగా? ఏ ఛానల్లో చూసావు? ఉండు, అతయ్య ఒకసారి రిమోట్ ఇవ్వండి. బావని బావకి చూపిస్తాను. ఏంటే నన్ను చూపిస్తాను, ఇక్కడ ఆపావు? ఛానల్ మార్చు. ఈ ఛానలే బావా, అదిగో అచ్చ నీలాగే. మేకప్ మ్యాన్ ఎవరో కానీ నీకు భలే మేకప్ చేశాడు బావా. సకాలంగా ఉన్నా నీకు. అగో అగమంటుంటే చంపేస్తాను. ఆగు, అగవే. ఆగు ఆగు. ఏ కొండముచ్చి నన్ను కోతంటావా? ఏం చేస్తావు? ఏం చేసి? ఏ సూర్పనక. ఎత్తు. 5,200. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. బెండి గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే రేపు నువ్వు ఫ్రీయేనా? ఏ అన్నారు? రేపు నా ప్రోగ్రామ్ ఏంట్రా? రేపు మార్నింగ్ 8 o'clock తాజ్ బంజారాలో బ్రేక్ఫాస్ట్ లేదు. 10 o'clock సీఎం తో అపాయింట్మెంట్ లేదు. 1 o'clock బిల్ గేట్స్ తో మీటింగ్ లేదు. 2 o'clock ఎనిమల్ ప్లానెట్ లో ఇంటర్వ్యూ లేదు. రేపే కాదురా, నీ జీవితంలో తినడం పడుకోవడం తప్పితే ఏ ప్రోగ్రాము లేదు. ఉన్నారుగా సార్, రేపు నేను ఫ్రీ. ఎల్లుండి ప్రోగ్రామ్ ఏంటో రేపు ఈ బిల్లాల్ గారు ఫిక్స్ చేస్తారు. ఏం లేదురా, రేపు నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమోనని. ఉన్నారు గారా, మనం ఇంతమంది ఉండగా సార్ గారు నన్నే ఎందుకు పెళ్లి చూపులు రమ్మంటున్నారు? అరే అమ్మిన్,
నువ్వు నా పక్కన ఉంటే నేను ఆ అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతాను. సార్ మీకు 35 నుంచి 40 మధ్యలో ఉండదు కదా వయసు? మరి ఇంత లేట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు సార్? లేటా నా బొంద, ఇది నా 4వ పెళ్లికి ట్రయల్స్. 4వ పెళ్ళ? యా. మరి ఇంత ముందు చేసుకున్న ముగ్గురు? ముగ్గురికి 3 ముళ్ళు 9 ముళ్ళు వేసి సెట్ చేసి పంపించా. అంత పని ఎందుకు చేశారు సార్? అదో పెద్ద కథ. కొంచెం చిన్నగా చేసి చెప్పండి. ఎంత చెప్పనా? బాధ నలుగురితో చెప్పుకుంటే పోద్ది అంటారు. మీరు 5గురు ఉన్నారు కదా, 5గురు చెప్పుకుంటే పలచబడుద్ది అంటారు. నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా సిటీలోనే. సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ సిటీ అమ్మాయిలు యమ ఫాస్ట్. వాడితో సెకండ్ షో సినిమాకి వెళ్తారు, వీడితో షికార్లకు వెళ్తారు, వాడికి లైటింగ్ కొడతారు. అలాగని చెప్పి ఒక పల్లెటూరు పిల్లని చేసుకున్నాను. ఒక రోజు మేమిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే అప్పుడు జరిగింది ఒక భయంకరమైన సంఘటన. సినిమా చాలా థ్రిల్ గా ఉంది కదా. థ్రిల్లా అంటే ఏంటండి? థ్రిల్ అంటే కూడా తెలీదా? మరీ ఇంత రాదు తక్కువ నీకు. ఇంత బ్యాక్ పడేది ఎట్లా? కొద్ది ముందుకు రా. ఎక్కడికి? మీరే కదండి కొంచెం ముందుకు రా అన్నారు. బాయా ఏంటి? రా బాయా వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికా మా ఇంటికే? నువ్వు ఎక్కడికంటే అక్కడికి. ఏం చూస్తున్నావు? ఎవరండి ఆవిడ బాయ్య అంటూ అతని చేయి పట్టుకుంది? నువ్వు ఎంత అమాయకురాలివే. దాన్ని చూస్తే చిన్న పిల్లలు కూడా గుర్తుపడతారు కదే. దానికి ఊళ్ళో ఉన్న మగాళ్ళంతా బావేలే. దాన్ని వేశ్య అంటారు. వేశ్య అంటే ఏమిటండి? వేశ్య అంటే అది. ఓహో, వేశ్య అంటే అలా చేసి డబ్బు తీసుకుంటారా? ఎంత ఇస్తారండి? ఇంత అని ఫిక్స్ అయి ఉండదు. అందాన్ని బట్టి, వయసును బట్టి, పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుకో, సుమారు 1000 రూపాయలు ఇస్తాను. అమ్మో, 1000 రూపాయలే? 1000 అంటే 1000 ఉండదు, 1000కి ఎక్కువే ఉంటుంది. అమ్మో 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 అమ్మో, దొంగ సచ్చినోడు ఎంత మోసం చేశాడండి. ఎవడే? వాడేనండి, మా ఊర్లో కిరాణా కొట్టాడు. నాకు చిన్న బెల్లం ముక్క పెట్టాడు అంతే. మరేం పర్వాలేదండి, వాడు మా ఊర్లోనే ఉండుంటాడు. రేపు పొద్దున్నే వెళ్ళి వాడిని 1000 రూపాయలు అడిగి తెచ్చుకుందామండి. అబ్బా ఆగండి, మీకంతా తొందరే. రేపు పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్దామండి. ఈ టైంలో బస్సు ఉండదండి. అంతే, అదైతే దాన్ని రోడ్డు మీద వదిలేసి పారిపోయారు. సార్ మీ రెండో భార్యను ఎందుకు వదిలేశారు సార్? వద్దు, ఈ పరిస్థితిలో చెప్పలేను. పెళ్ళ ముక్క దెబ్బ. అరే అమిత్, రేపు నాతో పెళ్లి చూపులోకి వస్తావు కదా? వస్తాను సార్. మీకు కాబోయే 4వ భార్య ఎంత అమాయకురాలు నాకు చూడాలని సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీబడి. బాయ్ బాయ్.